పంజాగుట్ట ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గలేరియా మాల్లోని పీవీఆర్ సినిమాలో పనిచేస్తున్న ఓ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. పని ఒత్తిడే ఈ ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పురాణాపూల్కు చెందిన సత్యనారాయణ గలేరియా మాల్లోని పీవీఆర్ సినిమాస్లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రెజర్ ఎంత ఉంటుందంటే అసలు తను నైట్ డ్యూటీ చేసి వచ్చినా కూడా ఆడిటింగ్ అయినా సరే అది క్యానల్ కింద ఇంత పాప్కార్న్ ఉన్నా ఒక టిష్యూ ఉన్నా కూడా ఫోన్ చేసి మళ్ళీ తిడతారు సార్, ఫొటోస్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని వర్క్ టెన్షన్ పెడతారు. ఇంటికి వచ్చినా సరే నిన్న తనకి హెల్త్ బాగాలేదని వాళ్ళ ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేసి, సార్ నేను ఈరోజు డ్యూటీకి రాలేను, నా హెల్త్ బాగాలేదంటే, లేదు ఈరోజు నువ్వు రావాల్సిందే, రేపు వీక్ ఆఫ్ తీసుకో అని చెప్పడం వల్ల మా ఆయన అసలు డ్యూటీకి వచ్చింది సార్. పేటరావు అనే ఎగ్జిక్యూటివ్కి ఫోన్ చేసింది సార్, మా ముందర నాకు హెల్త్ బాగాలేదు, ఆల్రెడీ అత్తమ్మకు మొన్న పెరాలసిస్ వచ్చి శాలిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం సార్. డిశ్చార్జ్ అయ్యి వచ్చింది, రీఓపీకి నిన్న పోయినాము. తను కూడా చేత కావట్లేదు అంటూ నేను రానంటే కూడా బలవంతాన డ్యూటీకి పిలిచారు సార్ నిన్న. సరే పిలిచిన వాళ్ళు పిలిచారు, ఇక్కడ హెల్త్ బాగాలేకుంటే ఇక్కడ దగ్గర పట్ల మస్తు హాస్పిటల్ ఉన్నాయి, వేస్తే నేను వచ్చి బిల్లు కట్టుకునేదాన్ని కదా సార్. ఇప్పుడు నా బాధ ఎవరు తెలుస్తారు, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నాకు కష్టమైంది, అసలు అది మాటలు కూడా చెప్పుకోవడానికి గుర్తులేదు సార్. నాకు ఎట్లా బతకాలో కూడా అర్థం అవుతలేదు సార్. కాదు తన ఇంచుమించు నా పెళ్లి కాకముందు నా మ్యారేజ్ అయితే అంటే ఇక్కడ పంజాగుట్ట అన్ని లాస్ట్ ఇప్పుడు ఇక్కడ సార్ 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. భార్యనైతే సార్ నా పేరు కల్పన. ఇక్కడ రెడీ. నా పేరు అరుణ్ అండి, సినిమా థియేటర్స్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని. ఇక్కడ ఎర్రమంజిల్లో పీవీఆర్ ఐనాక్స్ ఏదైతే ఉందో పీవీఆర్ ఐనాక్స్లో సత్యనారాయణ అని చెప్పేసి హౌస్ కీపింగ్ సూపర్వైజరు యథావిధిగా నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు, విధులలో ఉన్నప్పుడు రాత్రి 12 గంటల 1 ప్రాంతంలో వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుకుంటా, స్టమక్ పెయిన్ తోటి ఇవన్నీ ఇబ్బంది పడుకుంటా డ్యూటీ చేయలేనని చెప్పేసి తీవ్రమైన పని ఒత్తిడి వల్ల మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేస్తే మేనేజ్మెంట్ వెంటనే స్పందించి అతన్ని హాస్పిటల్ తీసుకోకుండా ఒక హౌస్ కీపింగ్ బాయ్ని అతనితో పాటు ఇచ్చేసి మాల్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో బెడ్ పైన తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఆ గేట్ పైన కూర్చున్నప్పుడు కూడా బాధితుడు తీవ్రమైన కడుపు నొప్పితోటి గిలగిల కొట్టుకుంటుంటూ కూడా మేనేజ్మెంట్ స్పందించకుండా ఎలాంటి చర్యలు హాస్పిటల్ తీసుకుపోయి అతని ప్రాణానికి ఏదైనా హాస్పిటల్ తీసుకుపోతే బతికేవాడే నువ్వు హాస్పిటల్ స్పందించుండే, అలా స్పందించకుండా బాధితుని బయటకు పంపించేసి బాధితుడు